మార్నింగ్ టైమ్ స్టోరీస్. శాంతాపురం అనే గ్రామంలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో భర్త రామరాజు, భార్య శకుంతల, కొడుకు సీనయ్య, కూతురు ఆరావళి నివసిస్తూ ఉండేవాళ్ళు. కొడుకు పొలం పనులు చేసుకుంటూ వాళ్ళను పోషిస్తూ ఉంటాడు. ఆరావళి చదువుకుంటూ ఉంటుంది. వాళ్ళకి చాలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చెల్లెలు సీనయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య, నేను నీకొక మంచి బహుమతి తీసుకొచ్చాను. ఆ బహుమతిని గనక నువ్వు చూసావంటే ఎగిరి గంతేస్తావు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసులే. నేను ఆల్రెడీ అమ్మాయి ఫోటో చూసేశాను. అవునా? నేనే పిచ్చిదానిలాగా ఇక్కడికి వచ్చానన్నమాట. అన్నయ్య, నాకైతే వదిన చాలా బాగా నచ్చింది. నువ్వు ఊ అంటే మాత్రం ఇప్పుడే పెళ్లి చేసేస్తారు. అందుకు అతను ఊ అని అనగానే ఆరావళి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, అమ్మా, అన్నయ్యకు ఈ పెళ్లి ఇష్టమే అంటూ పరుగులు తీస్తుంది. అబ్బా, దీనికి ఇలా అర్థమైందా? సరేలే, ఆ అమ్మాయి కూడా బానే ఉంది అని ఊరకే ఉంటాడు. రోజులు గడిచాయి. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయి ఇంటికి వచ్చిన మొదటి రోజు గుమ్మం దగ్గర ఆడవాళ్లు వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు. వదినా, నీ పేరేంటో చెప్తేనే లోపలికి పంపిస్తాము, లేదంటే అస్సలు పంపించము. అవును వదినా, నీ పేరు అన్నయ్య పేరు ఇద్దరి పేర్లు చెప్పి లోపలికి రావాలి అని అనడంతో సితార కొంచెం సిగ్గుపడుతూ, నా పేరు సితార, నేను మా ఆయన ఇద్దరం వచ్చాము. మీ ఆయన అంటే పేరు లేదా ఏంటి? ఆ మాటకు సితార సిగ్గుపడుతూ, నా పేరు సితార, నా భర్త పేరు శ్రీను, ఇద్దరం వచ్చాము, మమ్మల్ని లోపలికి పోనివ్వండి. కీర్తి నవ్వుతూ, అబ్బబ్బా, అప్పుడే లోపలికి వెళ్ళిపోతే ఎలా చెప్పు? అన్నయ్య, నువ్వు కూడా పేరు చెప్పు అని అనడంతో అతను కూడా వాళ్ళ పేర్లు చెప్తాడు. ఆ విధంగా సరదాగా వాళ్ళని ఆట పట్టిస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సితార పని చేసుకుంటూ ఉండగా ఆరావళి వాళ్ళ అన్నయ్య జేబులో ఉన్న డబ్బులు తీసుకొని, అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను, తల్లి జాగ్రత్త అమ్మా అంటుంది. ఇక ఆమె అక్కడి నుండి వెళ్ళిన వెంటనే సితార కోపంగా, నా భర్త అనుమతి లేకుండా డబ్బులు తీసుకొని వెళ్తుంది. రావాలి, నా భర్త రావాలి, వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పని చెబుతాను అని అనుకుంటూ ఉంటుంది. అని తను అలా అనుకున్న కొంత సమయం తర్వాత భర్త ఇంటికి రాగానే అతన్ని తన గదిలోకి తీసుకువెళ్ళి, ఏమండి, మీ అనుమతి లేకుండా మీ చెల్లెలు మీ జేబులో నుండి డబ్బులు తీసుకొని వెళ్తుంది. అది నాకు ఏమాత్రం నచ్చలేదు. మీరు సంపాదిస్తూ ఉంటే ఊరికి వీళ్ళందరూ ఖర్చు పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడే కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? ఒకవేళ మనకంటూ పిల్లలు కలిగితే వాళ్ళని చూసుకోవాలి కదా, దానికంటూ డబ్బు కావాలి, అందుకోసం చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడే కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను చెప్పండి? ఒకవేళ మనకంటూ పిల్లలు కలిగితే వాళ్ళని చూసుకోవాలి కదా, దానికంటూ డబ్బు కావాలి, అందుకోసం చెప్తున్నాను అని ఆ మాట ఈ మాట చెప్పి అతన్ని పూర్తిగా మారుస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న అత్తగారు తన మనసులో, అప్పుడే తన భర్తని మాయమాటలు చెప్పి తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఈ కోడలున్నారే, ఎప్పటికీ మారరు. తల్లిలా చూసుకునే అత్తగారు ఉన్నా కూడా ఇలా కుట్రలు చేస్తూ ఉంటారు అని అనుకుని బాధగా వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయమవుతుంది. ఆరావళి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరావళితో శకుంతల, ఒసై, మీ అన్నయ్య జేబులో చెప్పా పెట్టకుండా డబ్బులెందుకు తీసుకున్నావే అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. అదేంటమ్మా, నాకు ఇదేమైనా కొత్త ఏంటి? అన్నయ్య డబ్బు నా డబ్బు అని మాట్లాడుతున్నావు. నాకు ఏది అవసరం ఉన్నా నేను అన్నయ్య దగ్గరే కదా తీసుకుంటాను. అది పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత మార్పులు రావాల్సిందే. ఏదన్నా ఉంటే మీ వదిన్ని అడిగి తీసుకో, లేదా మీ అన్నని అడిగి తీసుకో, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు చెయ్యకు అని తిట్టడంతో తను ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సితార ఏం తెలియనట్టుగా అక్కడకు వచ్చి, అలా మాట్లాడుతున్నారు ఏంటత్తయ్య? అన్నయ్య డబ్బు నీ డబ్బు అని వేరు చేస్తారేంటి? ఇదంతా మన డబ్బే కదా, తను తీసుకుంటే ఏమవుతుంది అని అనడంతో అత్తగారు చాలా ఆశ్చర్యపోయి తన మనసులో, వామ్మో, నాకు బాగా అర్థమైంది. ఈ అమ్మాయి చాలా తెలివైంది. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇలాంటి కోడలతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉండగా ఆ గొడవ మొత్తం చూస్తున్న సీనయ్య అక్కడకు వచ్చి, ఎందుకు మీలో మీరంతా గొడవ పడుతున్నారు? అమ్మ ఆరావళి,
ఇప్పటినుంచి నీకేదైనా కావాలంటే నన్ను అడిగి తీసుకో, సరేనా? అని అనడంతో ఆమె చాలా బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత అన్నయ్య ఆమె దగ్గరకు వెళ్ళి, నేను అలా అన్నందుకు నువ్వేం బాధపడకు. మీ వదిన ముందు అలా మాట్లాడాలి, లేదంటే మన కుటుంబాన్ని తను విడగొట్టేలాగా ఉంది. అంటూ జరిగిన విషయం చెబుతాడు. ఆ మాటలు విన్నాక ఆరావళి చాలా ఆశ్చర్యపోయి, వదిన ఇలా అన్నదా? నేను అస్సలు నమ్మలేకపోతున్నానన్నయ్యా. అప్పుడే మనింట్లో ఇలాంటివి మొదలయ్యాయి. ఎన్ని మొదలైనా నేను తన ముందు ఎలా ఉంటానో మీ ముందు ఇంకొకలాగా ఉంటానని ఖచ్చితంగా తనకు అస్సలర్థం కాదు. నేనేం చేస్తున్నానో అనేది. ఇక డబ్బు సంగతంటావా? నీకేం అవసరమున్నా నేనే నీ గదిలో డబ్బు పెట్టి వెళ్తాను. అని చెప్పడంతో తను సరే అంటుంది. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న సితారా, నేను ఎంత తెలివైన దానినో మీకు అర్థం కాలేదనుకుంటా. రేపటి నుండి చూడండి నేనేం చేస్తానో. అని నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం సీనయ్య బయటకు వెళ్తూ ఆరావళి కోసం డబ్బుని తన గదిలో పెట్టి వెళ్తాడు. అతను అలా వెళ్ళిన తర్వాత సితార ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత, అత్తయ్యా, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అని అంటుంది. అందుకు అత్తగారు సరే అని చెప్పడంతో సితార మార్కెట్కి వెళ్తుంది. ఆమె మార్కెట్కి వెళ్ళిన కొంత సమయానికి ఆరావళి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, అన్నయ్య నాకు డబ్బులివ్వడం మర్చిపోయినట్టున్నాడు. బస్ పాస్ అయిపోయింది. ఈరోజు బస్ పాస్ తీసుకోవాలి. ఛార్జీలకు కూడా నా దగ్గర డబ్బు లేదమ్మా. నీ దగ్గరేమైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర లేవమ్మా. మీ నాన్నేమో పొలం వెళ్ళాడు, మీ వదినేమో మార్కెట్కి వెళ్ళింది. ఇంకీ ఒక్కరోజుకి కాలేజీకి వెళ్ళకపోతే ఏం కాదులే. అమ్మా, ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ అమ్మా. లాస్ట్ ఎగ్జామ్ ఇది. ఇది కాని రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సర్లే, నేనే ఏదొకటి చేస్తాను అని బయటకు వెళ్తుంది. ఇంకా గంట టైం ఉంది కదా, ఏదో ఒక రకంగా అక్కడికి చేరుకోవాలని నడుచుకుంటూ బయలుదేరుతుంది. అలా తను వెళుతూ ఉండగా ఇంతలో ఒక కారు వచ్చి ఆమె ముందు ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు దిగుతాడు. ఎక్కడికెళ్తున్నావు? కాలేజీకా? నేను కూడా కాలేజీకి వెళ్తున్నాను. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, కీర్తిని కూడా పికప్ చేసుకుందామని చెప్పాను. నీకు అభ్యంతరం లేకపోతే మనం కారులోనే వెళ్ళొచ్చు. సమయానికి వచ్చావు, త్వరగా వెళ్దాం పదా అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ కారులో వెళ్తారు. దాన్ని సితార గమనిస్తుంది. సితార, ఓహో, నాకు అర్థమైంది. అమ్మాయి గారు ప్రేమలో పడినట్టున్నారు. ఇంకా అన్నయ్య డబ్బుతో పనే ఉంటుంది. బాగా డబ్బున్నవాడినే పట్టింది. అందుకే అన్నయ్య డబ్బు తీసుకొని వాడికి గిఫ్ట్లు కొనిపెడుతుంది. ఈ విషయం మా ఆయనకు తెలిసిందో గుండె ఆగి చస్తాడేమో. అనుకొని ఇంటికి తిరిగి వెళ్తుంది. చాలా సమయం తర్వాత సీనయ్య భోజనానికి ఇంటికి వస్తాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం వడ్డించు సీతారా. సీనయ్య అని కేక వేస్తాడు. సితార సరే అంటుంది. ఇంతలో మామయ్య గారు కూడా రావడంతో ఇద్దరికి కూడా భోజనం వడ్డిస్తుంది సితార. అత్తయ్య, మీరు కూడా ఒకేసారి భోజనం చెయ్యండి అత్తయ్య, ఒక పనైపోతుంది నాకు ఆకలిగా లేదమ్మా. మనిద్దరం కలిసి తర్వాత తిందాంలే. అని అనడంతో ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్లు ఇద్దరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. సితార తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. ఇక రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఒక 100 రూపాయలు సీనయ్య ఆరావళి గదిలో పెట్టి వెళ్తాడు. ఆ 100 రూపాయలు కూడా సితార తీసేస్తుంది. రోజుకు 100 అంటే నెలకు 3000. 3000 అంటే సరుకులు వస్తాయి. దీనికి ఈ మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. అయినా డబ్బుతో పని ఏముంది? ఇప్పుడు బాగా డబ్బున్నవాడే దాని పక్కన ఉన్నాడు కదా. అనుకుని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వారం రోజులు గడిచాయి. వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం అత్తగారు, ఒరేయ్ సీనయ్య, నువ్వు అమ్మాయికి డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నావు. అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. బస్ పాస్ కి తన ఫ్రెండ్ కీర్తి దగ్గర డబ్బు తీసుకొని బస్ పాస్ తీసుకుందట. అదేంటమ్మా, నేను బస్ పాస్కి డబ్బులిచ్చాను. రోజు 100 రూపాయలు తన గదిలో పెట్టి వెళ్తున్నాను కదా, తను చూడ్డం లేదా? అప్పుడే ఆరావలి, నువ్వు డబ్బు పెట్టి వెళ్తున్నావా? నేను చూడలేదన్నయ్యా, వదినేమన్నా తీసిందేమో అడుగు అని అనడంతో సితార కోపంగా అక్కడికి వచ్చి, మీ దృష్టిలో నేను దొంగలాగా కనబడుతున్నానా? ఆ డబ్బు నేనే తీశానని అంటున్నావు. అయినా నీకు డబ్బుతో పని ఏముంది? నీకు ఒకడు ఉన్నాడు కదా, వాడు కారులో తీసుకువెళ్తాడు.
అని మాట జారుతుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. సీనయ్య కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆమె మీద చేయి చేసుకుంటాడు. నా మీద చేయి చేసుకుంటారా మీరు? మీకు మీ చెల్లెలే కావాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? మీ అన్నా చెల్లెలు ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు కదా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? నువ్వెలాగో నా కూతురు కూడా అలాగే కదా. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ నేను చెప్పింది కూడా నిజమే. కావాలంటే మీ అమ్మాయిని అడగండి అని కోపంగా అడగడంతో ఆరవల్లి, నువ్వు ఆ రోజు చూసిందేంటో నాకు తెలీదు, కానీ అన్నయ్య బస్ పాస్ కి డబ్బులు ఇవ్వకపోవడంతో నా స్నేహితుడు సురేష్ వచ్చాడు, తన కారులో నేను వెళ్ళాను అని చెప్తుంది. ఆ మాటలకి ఆమె మాట్లాడకుండా ఉంటుంది. సరే, ఇప్పుడైతే చెప్పు. నేను ప్రతిరోజు అమ్మ కోసం డబ్బు పెట్టి వెళ్తున్నాను. అలాగే బస్ పాస్ కోసం కూడా డబ్బు పెట్టి వెళ్ళాను. ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? నేనే తీస్తున్నాను. లేకపోతే మీ సంపాదనతో ఇల్లు మొత్తం గడపడమే కాకుండా ఇవన్నీ పై ఖర్చులు మీ నాన్నగారిని ఇవ్వమని చెప్పండి. అంతేగాని ఇలా అనవసరమైన ఖర్చులు మీ మీద రుద్దద్దు అని మాత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాను, నా ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ్యత మొత్తం నా మీదే ఉంది. వాళ్ళ చిన్న అవసరం పెద్ద అవసరం అన్నీ కూడా నేనే తెలుస్తాను. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. అలా అయితే నేనిక్కడుండను. నా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను. సరే అయితే వెళ్ళిపో. నిన్నెవరాపారు? అని అనడంతో బట్టలు సర్దుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది. ఆరవల్లి ఆమెని అడ్డుకొని, ఆరవల్లి, నా గురించి మీరెందుకు వదినా వెళ్ళడం? నేను హాస్టల్లోనే ఉంటాను. ఇంకా ఖర్చులు ఏమీ ఉండవు. మా కాలేజ్లో ఫ్రీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని బ్రతిమిలాడడంతో అప్పుడు ఆమె మాటలు విని సరే అని అంటుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆరవల్లి హాస్టల్కి వెళ్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత తల్లి తండ్రి కూడా ఇద్దరూ శ్రీనుతో మాట్లాడుతూ ఉంటారు. చూడు బాబు, అమ్మాయి సంతోషంగా ఉండాలంటే మేమికు అడ్డంగా ఉండకూడదు. మేము కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. అరావళి హాస్టల్లో ఉండలేకపోతుందట. అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. అందుకే మేమెక్కడన్నా ఉంటాం. ముగ్గురం కలిసి ఉంటాం. మీ అమ్మా నేను ఏదో ఒక పనికి వెళ్తాంలే. ఆ మాటలు విన్న శ్రీను ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? అని అడగడంతో అతను ఏం మాట్లాడడు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఇదే మంచి నిర్ణయం అని అంటుంది. అతను ఏం మాట్లాడకుండా నిలబడిపోతాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బట్టలు బ్యాగ్ లో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీనుకి బాగా కోపం వచ్చి సితారతో, ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉందా? నా కుటుంబాన్ని ఓడగొట్టావు. చాలా సంతోషంగా ఉందా? ఇంకా నువ్వు సంతోషంగా ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సితార మాత్రం ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. శ్రీను సరాసరి సితార వాళ్ళింటికి వెళ్తాడు. సితార వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్రీను రావడంతో సితార తల్లి శాంతమ్మ, ఏంటి బాబు నువ్వు ఒక్కడివే వచ్చావు? అమ్మాయి రాలేదా? నేను మీ అమ్మాయిని తీసుకురాలేదు. ఎందుకంటే నేను మీతో మాట్లాడాలి కాబట్టి అని అనడంతో వాళ్ళు చాలా కంగారుగా, ఏం జరిగింది బాబు? ఏదైనా గొడవ అయిందా ఏంటి? మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా? చిన్నపిల్ల, తెలిసి తెలియక చేసుంటుంది అని వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతూ ఉండగా, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి చేసిన తప్పు చాలా పెద్ద తప్పు. అదేంటంటే అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. నేను అమ్మాయితో మాట్లాడి చెప్తాను బాబు. ఎవరేం చెప్పినా తను ఎవరి మాట అస్సలు వినదు. ఆమెకు బుద్ధి వచ్చేలాగా చేయాలంటే మీరు నేను చెప్పినట్టు చేస్తేగాని తను మారదు. అందుకు వాళ్ళిద్దరూ కూడా ఏం చేయాలో చెప్పు బాబు, ఖచ్చితంగా మేం చేస్తాము అని తల్లిదండ్రులు ఇద్దరూ అనడంతో అతను వాళ్లకు ఒక మాట చెప్తాడు. అందుకు వాళ్ళు కూడా సరే అని అంటారు. ఆ రోజు ఒకటి చెప్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సితార వాళ్ళింటికి వెళ్తారు. సితార వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటమ్మా మీరు చెప్పా చేయకుండా వచ్చారు? శాంతమ్మ, నిన్ను చూడాలని అనిపించిందమ్మా, అందుకే వచ్చాము. అన్నట్టు మీ అత్త మామ మీ ఆడపడుచు ఎక్కడా కనబడడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? వెళ్ళగొట్టావా? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? వాళ్ళే వెళ్ళిపోయారు. పనికి మాలిన, ఒకవేళ నాకు ఒక కొడుకుండి ఇలా చేస్తే నువ్వు ఊరుకుంటావా తల్లి? వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టి ఇక్కడ నుంచి పంపించావు. అసలు ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించావా? మాకు కూడా మా ఆనందం కావాలి కదమ్మా, అందుకే ఇలా చేశాను.
వాళ్ళుంటే మేము సరదాగా ఉండలేకపోతున్నాము. ఏది కావాలన్నా ముందు వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నాము. పైగా నా భర్త సంపాదన మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. అందుకే వాళ్ళని బయటికి పంపించాను అని అనడంతో వాళ్ళు చాలా బాధగా, పంపిస్తావు, ఎందుకు పంపించవు? నీకు కొడుకు పుట్టి నా వయసు వచ్చిన తర్వాత నీ కొడుకు కూడా మిమ్మల్ని అలా చేస్తే అప్పుడు నీకు ఆ బాధ అర్థమవుతుంది. అప్పుడు సితార ఏదో చెప్తూ గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళలా గొడవ పడుతూ శ్రీను అక్కడికి వస్తాడు. శ్రీను అక్కడికి వచ్చి, ఏంటి గొడవ? ఎలాగా? మీరేంటి చెప్పకుండా వచ్చారు? నేను చెప్పినప్పుడు రండి, వెళ్ళండి. గట్టిగా వాళ్ళ తల్లిదండ్రులతో అంటాడు. ఆ మాట వినగానే సితారకి చాలా కోపం వస్తుంది. ఏంటండి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? మీకు కొంచెమైనా బుద్ధుందా? వాళ్ళ వయసు కన్నా మీరు మర్యాద ఇవ్వాలి కదా. మనల్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారా? చూడ్డానికి వచ్చిన వారిని వెళ్ళమంటేనే నీకు అంత బాధగా ఉంది? నన్ను కని పెంచి పెద్ద చేసిన వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్లనే బయటకు పంపించావు చూడు, అప్పుడు నిన్నేమనాలి? అని అనడంతో సితార ఏం మాట్లాడకుండా నిలబడిపోతుంది. నువ్వలా నిలబడిపోతే సరిపోతుందనుకుంటున్నావా? దీనికి సమాధానం చెప్పు. నన్ను క్షమించండి, కానీ మనం సంతోషంగా ఉండడం కోసమే నేను ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు ఆ బాధ ఏంటనేది నాకు అర్థమవుతుంది. ఇంత త్వరగా నేను దాన్ని తెలుసుకుంటానని అస్సలు అనుకోలేదు. ఆ మాట వినగానే అతను సంతోషపడతాడు. చూడమ్మా, అందరూ కలిసుంటేనే సంతోషంగా ఉంటారు. అప్పుడే మీకంటూ ఒక బలం ఉంటుంది. లేదంటే బయట వాళ్ళకి మీరు బలహీనతగా కనబడతారు. ఆ బలహీనత ఆధారంగా ఎన్నో మాటలొస్తాయి. అలా కాపురాలు కూడా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అని చెప్పడంతో ఆమె ఏడుస్తూ, నాకు అర్థమైందమ్మా, ఇప్పుడు నేనొకటి చేస్తాను. మరికొద్దిసేపట్లో అత్త, మామయ్య, ఆరవల్లి అందరూ కూడా ఇక్కడుంటారు అని వాళ్లతో ఏ మాత్రం మాట్లాడకుండా వాళ్ళు ఎక్కడ ఉంటారా భర్త ద్వారా తెలుసుకొని తనే స్వయంగా అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తగారు ఆమెను చూస్తారు. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. ఈ రోజు పొరపాటంతా ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని అత్తగారు సంతోషపడుతూ, అందరం కలిసి ఉండడం నాకు సంతోషంగా ఉంటుంది కదమ్మా. మామయ్య గారు రాగానే ఈ విషయం చెప్తాను. ఆరవల్లి కూడా వస్తుంది. అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇదంతా నేను చెప్పింది మీరు ఇంటికి వస్తారని కాదత్తయ్య, మీరు ఎలా అయినా ఇంటికి రాకూడదని చెప్పడానికి వచ్చాను. ఆ మాట వినగానే అత్తగారు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడితే నేనేదో అనుకున్నానమ్మా, కానీ నువ్వు రావద్దు అని ఎందుకు చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అలా ఎందుకు నేను చెప్పాను అంటే, ఇప్పుడు అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను. నేను చెడ్డదాన్ని కాదు అని మీరు నిరూపించాలి. మీరు రాను అని చెప్పండి, ఆ తర్వాత నేను మాట్లాడుతాను అని చెబుతుంది. కొంత సమయం తర్వాత ఆరవల్లి, రాఘవయ్య రావడంతో ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి తిరిగి ఇంటికి వెళ్తారు. అక్కడ మళ్ళీ అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో, నిజానికి తన తప్పేముంది? తనేమీ చెయ్యలేదు కదా. అందరూ తనని ఎందుకలా అంటున్నారు? సితార వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మేం బయటకు వెళ్ళింది అని అత్తగారు మాట్లాడుతూ ఉండగా, అది కాదు దినగారు, తను చేసిన తప్పుని మీరెందుకు ఇలా మాట్లాడి చెప్తున్నారు? తను చేసింది తప్పని అందరికీ తెలుసు. తప్పేం చేసింది చెప్పండి? తన కుటుంబం తను గొప్పగా ఉండడం కోసం తను అలా మాట్లాడింది. అంతేగాని మా మీద ఎలాంటి కోపము, ద్వేషము తనకి లేదు అని మాట్లాడుతున్న సమయంలో సితార తన మనసులో, నిజంగా అత్తామామ చాలా మంచివాళ్ళు, నేనే వాళ్ళని అపార్థం చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చాను అని ఏడుస్తూ, అత్తయ్య నన్ను క్షమించండి, మీరు దయచేసి ఇక్కడే ఉండాలి, నేను రాను అని మాత్రం అనద్దు, దయచేసి మీరు ఇక్కడే ఉండండి. అత్తగారికి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాలేదు. సితార అత్తగారిని పక్కకు తీసుకువెళ్లి, అత్తయ్య ఇంక మీరు ఇక్కడే ఉండండి, మీరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు నేను తప్పు చేశాననే అనుకుంటున్నారు, కానీ తప్పు చెయ్యలేదు అని అనుకోవడం లేదు. దయచేసి మీరు ఇక్కడే ఉండండి, వాళ్లతో అదే విషయాన్ని చెప్పండి అని అనడంతో అత్తగారు సరే అని అంటుంది. ఇక వాళ్ళు తిరిగి ఆమె దగ్గరకు వెళ్లి, ఇక్కడే ఉంటాము మేమందరము అని చెప్పడంతో వాళ్ళందరూ సంతోషపడతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు సితార తల్లిదండ్రులు అక్కడ్నుంచి వెళ్లిపోతారు. ఇంట్లో సితార తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఆరవల్లి కాలేజ్కి వెళ్తుంది. అత్తయ్య, మామయ్య కూడా
పనికి వెళ్ళిపోతారు. సీనయ్య కూడా పనికి వెళ్తారు. ఇంట్లో సితార వంట పని ముగించుకొని అత్తా మామకి భర్తకి ముగ్గురికి క్యారేజీ తీసుకొని బయలుదేరుతుంది. మొదట తన భర్త పనిచేసే దగ్గరకు వెళ్లి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒకతను అక్కడికి వచ్చి, మేడం, సార్ లోపల బిజీగా ఉన్నారు. ఆ క్యారేజ్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. అని చెప్పడంతో ఆమె సరే అని చెప్పి ఆమె అతనికి ఆ క్యారేజీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అత్తామామ పనిచేసే దగ్గరికి వెళ్తే అక్కడ అత్తా మామయ్య ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, నేను పని చేయలేకపోతున్నానండి. ఈ వయసులో మనకెందుకండి ఈ కర్మ? నేనేమన్నా ఓపికతో ఉండి మీ పని చేస్తున్నానా? కోడలన్న మాటలన్నీ గుర్తున్నాయి కదా, అందుకే ఇక మనకు తప్పడం లేదు. కోడలు సక్రమంగా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పు? అది కూడా నిజమే, కాని మనకేమైనా జరిగినా పర్వాలేదు, కాని మనం బ్రతికుండగానే ఆరవల్లికి పెళ్లి చేస్తే తన బ్రతుకు తను బ్రతుకుతుంది. లేదంటే వీళ్ళ చేతిలో చిత్రహింసలు పడాల్సిందే. నిజమే, వీలైనంత త్వరగా అమ్మాయి పెళ్లి చేసేద్దాం. అదే పనిలో ఉందామండి. లేదంటే చాలా కష్టం. అసలు ఆరవల్లి గనక వాళ్ళన్నయ్యతో మాట్లాడకపోతే ఈ పెళ్లి జరిగేదే కాదు. మనం వేరే అమ్మాయిని చూసుకునే వాళ్ళం. వదిన బాగుంది, అందంగా ఉంది అని ఆశపడి పెళ్లి చేసింది. చివరికి తన ఇంట్లోనే తను ఒక బంధువులాగా ఉంటుంది. మనం ఏం చేయగలం? ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. భగవంతుడు రాసిన రాతను మనం తప్పించలేం కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండ ఆ మాటలన్నీ సితార చాటుగా వింటుంది. సితార మనసులో, నిజంగానే వీళ్ళ పట్ల కఠినంగా ఉన్నానా? నేను మారిపోయానని చెప్పినా వీళ్ళు నమ్మరు. మాటల్లో కాదు, చేతల్లోనే చూపించాలి అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మావయ్య, మీకు ఇష్టమని నేను మీకు నచ్చిన కూరలు తీసుకువచ్చాను. తృప్తిగా భోజనం చేయండి. అందుకు వాళ్ళు, నీకెందుకమ్మా శ్రమ? ఇంత దూరం ఎందుకు వచ్చావు? రేపట్నుంచి ఏమి రాను కదా, ఎందుకంటే మీరు రేపట్నుంచి పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. డబ్బు మనకు అవసరమే, దానికంటూ మరొక ఉపాయం ఉంది అని చెప్పడంతో వాళ్ళు ఏంటి అని అడుగుతారు. ముందు మీరు భోజనం చేయండి, ఆ తర్వాత నేను తీరిగ్గా చెప్తాను అని అనడంతో వాళ్ళు భోజనం చేస్తారు. ఆ భోజనం చేసిన తర్వాత, మావయ్య గారు, మన దగ్గరున్న కొంత డబ్బుని మీరు వడ్డీకి తిప్పుతూ ఉండండి. దాని ద్వారా మనం కొంత డబ్బుని పొందొచ్చు. మార్కెట్లో కొట్టుల వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తిరిగిస్తూ ఉంటారు. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళ సొంత వ్యాపారాలు, సొంత కొట్లు కాబట్టి. మీరు రోజు వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. మనకి డబ్బుంటుంది. రోజు వారు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వారానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు, నెలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుందా మామయ్య నేనేం చెప్తున్నానో? ఆ మాటలు విని అతను, నాకు అర్థమైందమ్మా, ఇన్ని రోజులు నాకు అసలు ఆలోచన తట్టలేదు అని అంటాడు. వాళ్ళు ఆ మాటలు విని సరే అని ఒప్పుకోవడంతో ఆమె చాలా సంతోషపడుతుంది. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను, మీరు జాగ్రత్తగా పని ముగించుకొని వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విని అత్తామామ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతూ, సితారలో ఇలా మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది. అతను కూడా చాలా సంతోషపడతాడు. ఇక వాళ్ళు పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మావయ్య గారు సితార చెప్పినట్టుగా కొట్టు దగ్గరకు వెళ్లి ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్లకు వడ్డీలకు ఇస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వడ్డీ వ్యాపారం ద్వారా వాళ్ళకి డబ్బులు బాగానే వస్తూ ఉంటాయి. వాళ్ళకి డబ్బుకి కొదవ ఉండదు. ఆ సమయంలోనే సితారకి ఒక ఆలోచన వచ్చి, అత్తయ్య, నిన్న మార్కెట్కి వెళ్ళాను. బొండు మల్లెల ధర విపరీతంగా మండిపోతుంది. మన ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంది కదా, అందులో మల్లెపూల తోట వేస్తే ఎలా ఉంటుంది? ఓ, చాలా బాగుంటుందమ్మా, కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది. మనకేం తెలియకుండా మనమేం చెయ్యలేము. అయితే మనం బయటికి వెళ్లి పని వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూద్దామా అత్తయ్య? అందుకు అత్తగారు సరే అంటుంది. ఇంతలో ఆరవల్లి వచ్చి, మీరు బయటకు వెళ్లి వెతకడమే కాదు, ఒక బోర్డు కూడా ఇక్కడ పెడితే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్తారు. అందుకు సితార, సరే
ఆ పనైతే నువ్వు చెయ్యి ఆరవల్లి, మేము బయటికి వెళ్తాము అని అంటుంది. అందుకు ఆమె సరే అంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆరవల్లి ఒక బోర్డుని ఇంటి ముందు తగిలిస్తుంది. దాన్ని తగిలించే సమయంలో కాంతమ్మ అనే పండ్లమ్మే ఆమె, ఏంటమ్మా ఇల్లేమన్నా అమ్ముతున్నారా లేదా అద్దెకేమైనా ఇస్తున్నారా? అందుకు ఆరవల్లి, ఇల్లు అమ్మడం లేదు, అద్దెకు ఇవ్వడం లేదు, మల్లెపూల తోట గురించి తెలిసిన పని వాళ్ళు కావాలి అని బోర్డు పెడుతున్నాము. ఎవరన్నా ఒకళ్ళు సరిపోతారు, మీకు తెలిస్తే చెప్పండి. అవునా, ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా బయటకు వెళ్లిన అత్తాకోడళ్ళు ఇద్దరికి ఒక ముసలాయన కనబడతాడు. వాళ్ళు ముసలాయనతో మాట్లాడిన తర్వాత, నాకు భోజనం ఒక పూట పెట్టి గంజినీళ్లు పోస్తే చాలు, నేను ఎక్కువ ఆశించనమ్మా అని అంటాడు. ఎందుకు మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు? అందుకతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక వాళ్లే తనకు ఎవ్వరూ లేరేమో అనుకొని రేపటి నుంచి పనికి రమ్మని చెప్తారు. అందుకతను ఇల్లు ఎక్కడా ఏంటి అనే వివరాలు కనుక్కొని రేపు ఖచ్చితంగా వస్తానమ్మా అని చెప్తాడు. అందుకు వాళ్ళు కూడా సరే అని చెప్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తాత అక్కడికి వెళ్ళారు. ముసలాయన సితార వాళ్ళింటికి వెళ్లే సమయానికి అక్కడ ఒక ముసలమ్మ ఉంటుంది. అప్పుడే ఆరవల్లి ఆ ముసలాయనను చూసి, ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అమ్మా, ఇక్కడ పని కోసం ఒప్పుకొని వచ్చానమ్మా, నిన్నే అంతా మాట్లాడుకున్నాము. అయ్యో అవునా, కానీ బామ్మగారు ఈరోజు వచ్చారు, ఆమెతో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఈ విషయం నాకు తెలియదే అంటూ ఉండగా వాళ్ళ వదిన తల్లి ఇద్దరూ అక్కడికి వస్తారు. జరిగిన విషయం తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాక ఉంటారు. ఇంతలో ముసలమ్మ బయటికి వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారో అర్థం కాక, ఆరావళి, ఏమైంది, మీరెందుకు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఈయన నా భర్త, ఇద్దరం ఒకే చోట పనికి ఒప్పుకున్నాము, అందుకనే నవ్వుకుంటున్నాము. ఇక ఒకే చోట పని కాబట్టి ఇద్దరము ఇక్కడే పని చేస్తామమ్మా. ఆ మాట వినగానే సితార, ఇద్దరూ ఒకే చోట పని చేయడానికి అంత కూలి మేము ఇవ్వలేము, ఒకరి కూలి మాత్రమే ఇస్తాము, భోజనం కూడా ఒక్కరికి మాత్రమే పెట్టగలము. అందుకు వాళ్ళు సరే అని మీ ఇష్టమమ్మా అని అంటారు. సితార వాళ్ళు ఈ ముసలి వాళ్ళు ఇద్దరూ కూడా చవకగా దొరికారు కదా అని చాలా సంతోషపడతారు. ప్రతిరోజు కూడా ముసలి వాళ్ళిద్దరూ పని చేసుకుంటూ ఉంటారు. మట్టిని తవ్వి మొక్కలు నాటుతారు. వాళ్లకు పంట చేతికొచ్చి నాటిన మొక్కలు పువ్వులు వికసిస్తాయి. ఆ పువ్వులు చాలా అవుతాయి. అప్పుడు సితార, అమ్మమ్మ, తాతయ్య, ఈ బొండు మల్లెలకి ఎక్కువ గిరాకీ ఉంది, మీరు గనక వీటిని కోసమ్మితే మాకు లాభం వస్తుంది, వెంటనే మీరు ఆ పని చేయండి అని చెప్పడంతో ఆ ముసలి వాళ్ళు ఇద్దరూ సరే అని చెప్తారు. ఆ రోజు నుంచి వాళ్ళు బుట్టలో మల్లెపూలు పోసుకొని రోడ్డు మీద నిలబడి అమ్ముతూ ఉంటారు. అందరూ కూడా వాటిని తీసుకెళ్తూ ఉంటారు. లాభాలు బాగానే వస్తూ ఉంటాయి. వచ్చిన డబ్బు మొత్తాన్ని తీసుకువచ్చి సితారకే అందిస్తూ ఉంటారు. సితార వాటిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా ప్రతిరోజు కూడా ముసలి వాళ్ళిద్దరూ కూడా ఆ పనే చేస్తూ ఉంటారు. వచ్చిన డబ్బుని ఆమెకిస్తూ ఉంటారు. అలా రోజులు గడిచాయి. మల్లె పువ్వులు కాపు కూడా అయిపోతుంది. ఇక కాపు మొత్తం పూర్తయిన తర్వాత, అమ్మా, మీ కుటుంబానికి మేమెప్పుడూ రుణపడి ఉంటాము, ఇక కాపు కూడా పూర్తయిపోయింది కాబట్టి ఇక మేము బయలుదేరుతాము, మళ్ళీ వచ్చే ఏడాది పని ఉంటే ఖచ్చితంగా వస్తాము. అందుకు సితార, తప్పకుండా ఈసారి పని ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాము అని చెబుతుంది. ముసలయ్య కూడా చాలా సంతోషపడుతూ ఆమెతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సితార, ఆరవల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మాత్రం భలే లాభాలు సంపాదించాము, వచ్చే సంవత్సరం కూడా వీళ్ళే వస్తే బాగుంటుంది, మనకి చాలా లాభం వస్తుంది. లాభం వచ్చింది బాగానే ఉంది, కానీ నాకెందుకో మనసులో ఏదో తెలియని లోటుంది, అదేంటో అర్థం కావడం లేదు. అయ్యో, దేని గురించి ఆలోచిస్తున్నావు వదినా? మనసులో అలాంటిదేమీ పెట్టుకోకు, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు అని అంటుంది. ఇంతలో అత్తగారొచ్చి, ఆరవల్లి, మీ వదిన నీ కోసం
బంగారు గొలుసు కొనిపెట్టింది. ఇదంతా ఆ బొండు మల్లెలు అమ్మొచ్చిన లాభమే. ఆ మాట వినగానే ఆరవల్లి చాలా సంతోషపడుతూ, మా మంచి వదిన, నాకు తెలుసు మా వదిన ఎంత మంచిదో అని ఆ గొలుసు తీసుకొని, చాలా బాగుంది వదిన అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీలో మార్పుని చూసి చాలా సంతోషపడుతున్నాను సితారా. మరేం పర్వాలేదు అత్తయ్య, తనకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అనడంతో ఆమె కూడా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా 6 నెలల తర్వాత కూరగాయలు అమ్మే ఆమె సితార వాళ్ళ ఇంటి వైపు వచ్చింది. ఆమెను గమనించిన ఆరావళి, ఆంటీ, మా ఇంటికి పంపించారు కదా ముసలమ్మని వాళ్ళ ఆయన్ని, ఇద్దరూ కూడా వచ్చి పని చేశారు. వాళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారు? బాగానే ఉన్నారా? వాళ్ళ కూతురు కొడుకులు బాగానే చూసుకుంటున్నారా? ఆ మాట వినగానే ఆమె, ఇంకెక్కడ ముసలమ్మ ముసలాయన, 5 నెలల క్రితమే ముసలమ్మ చనిపోయింది. 2 నెలల క్రితం ముసలాయన చనిపోయాడు. కొడుకు కూతురు చూసుకుంటే వాళ్ళ కష్టం ఎందుకొచ్చేది? మీ వల్ల ఒక ముద్దైనా తిన్నారు. మీ గురించి గొప్పగా ఎప్పుడు చెబుతూనే ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట వినగానే ఆరావళి ఏడుస్తూ వదిన దగ్గరకు వెళ్తుంది. వదినకి జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాట విన్న సితార ఏడుస్తూ, ఆరావళి, ఆ రోజు నేను చెప్పాను కదా, నా మనసులో ఏదో వెలితి ఉంది అని. వాళ్ళ కష్టం మనం దోచుకున్నాము. ముసలి వాళ్ళని కూడా చూడకుండా కష్టపెట్టాము. వచ్చిన లాభంలో కొంత డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కనీసం భోజనం కూడా సరిగ్గా పెట్టలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత నాకు మరింత బాధగా ఉంది అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. అత్తగారు ఆమెను ఓదారుస్తూ, ఇప్పుడు అనుకొని ఆలోచించి ఏం లాభం? వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏదో ఒక సాయం చేసినట్లయితే వాళ్ళు బ్రతికి ఉండేవాళ్ళేమో. ఏదైనా మన కుటుంబం తప్పు చేసింది, వాళ్ళకి రుణపడిపోయింది, వాళ్ళ కష్టాన్ని దోచుకున్న వాళ్ళం అయిపోయాము అంటూ బాధపడుతుంది. సితార తన మనసులో భగవంతుణ్ణి వేడుకుంటూ, భగవంతుడా, నేను చేసిన తప్పుకి ఏ శిక్షైనా విధించు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చాలా చాలా బాధపడుతుంది. ఇక ఆ బాధ నుంచి కోలుకోవడానికని కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. రోడ్డు పక్కన ఉండే ముసలి వాళ్లకు, పేదవాళ్లకి ప్రతిరోజు 3 పూట్ల భోజనం అందించాలి అని. అందుకు కుటుంబం కూడా సరే అని అనడంతో ఆ ముసలి వాళ్ళు ఇద్దరి పేరున వాళ్లే స్వయంగా భోజనం వండి ముసలి వాళ్ళకి, పేదవాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఆ విధంగా చనిపోయిన ముసలి దంపతులు ఆత్మ శాంతించి ఆకాశం నుండి చూస్తూ సంతోషపడతారు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి, ఒకరి కష్టం మనం ఎప్పుడూ దోచుకోకూడదు. ఆ తర్వాత బాధపడి ఏం లాభం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? కానీ సితార తను చాలా బాధపడుతూనే తన తప్పు తెలుసుకొని 10 మందికి ఉపయోగపడే పని చేస్తూ సంతోషంగా ఉంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.